అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత రాజీనామా అంశం చర్చనీయాంశంగా మారింది. 4 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి అటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. తన రాజీనామాను ఆమోదించాలని జాగృతి నేతలతో మండలి చైర్మన్ కు లేఖ పంపారు. ఎమ్మెల్సీ పదవికి కవిత ఇచ్చిన రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. మండలి సమావేశాల వేళ ఆమె రాజీనామా ఆమోదం పొందుతోందా లేక స్థానిక సంస్థల ఎన్నికల వరకు పెండింగ్ లో ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది. మరి ఈ సెషన్లో అయినా కవిత రాజీనామాను ఆమోదిస్తారా లేదా, అసలు ఆమె రాజీనామా విషయంలో ఏం జరగబోతోంది, ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో ఒక పవర్ సెంటర్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన కవిత ఇప్పుడు ఆ పార్టీని వీడారు. తనపై పార్టీలోని కొంతమంది వ్యక్తులు కుట్రలు చేసి సస్పెండ్ చేశారంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జనం బాటా పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెబుతున్నారు. పార్టీ ఏర్పాటుపైన ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన వెంటనే కవిత 4 నెలల క్రితం సెప్టెంబర్ 2న తన ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఆ వెంటనే 3వ తేదీన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ ద్వారా తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే కవితతో నేరుగా మాట్లాడి రాజీనామా ఆమోదంపై నిర్ణయం తీసుకుంటానన్న గుత్తా నేటి వరకు రాజీనామా ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. ఇకపోతే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి 4 నెలలవుతోంది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత తన రాజీనామా అంశంపై చర్చ జరుగుతోంది. ఆమె రాజీనామాను ఆమోదించుకోనున్నారా లేక టర్మ్ ముగిసే వరకు ఎమ్మెల్సీగానే కొనసాగుతారా అన్నది హాట్ టాపిక్ అయింది. అయితే కవిత ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వెంటనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే తాను ఆమెకు పునరాలోచించుకోవాలని సూచించానని, ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాలేదని గుత్తా పేర్కొన్నారు. అయితే కవిత రాజీనామా చేసిన సమయంలో మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే కవిత రాజీనామాను ఆమోదించలేదని టాక్ నడుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎక్స్ ఖాతాలో బయోను కవిత మార్చుకున్నారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అనే పదాలు తొలగించారు. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ అని కొత్తగా యాడ్ చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు చైర్మన్ ను మండలికి కలవలేదు. రాజీనామా ఆమోదం పొందాలంటే ఆమె శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని నేరుగా కలవాల్సి ఉంటుంది. తాను ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేశారో కారణాలను వివరించాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత మండలి చైర్మన్ ను కలవకపోవడం వల్లనే రాజీనామా పెండింగ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన తర్వాత కవిత ఏదైనా పార్టీలో చేరతారా లేక సొంత పార్టీ ప్రకటిస్తారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి తరపున కవిత జనం బాట చేపట్టారు. తనకు బీఆర్ఎస్తో ఉన్న బంధనాలు తెగిపోయాయని చెప్పుకున్న కవిత జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ హరీష్ రావు, సంతోష్ రావు సహా బీఆర్ఎస్లో తనకు గిట్టని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన, ఎమ్మెల్సీలపైన పదునైన ఆరోపణలు, విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సొంతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సీఎం పదవి తన లక్ష్యమని కూడా వెల్లడించారు. సామాజిక తెలంగాణ లక్ష్యమంటూ చెబుతున్నారు. తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి
పోటీ చేస్తుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. అప్పటిలోగా కవిత రాజకీయ ప్రయాణంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్నది పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో కల్వకుంట్ల కవిత తన రాజీనామాను ఆమోదించమని కోరేందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ను కలుస్తారని జాగృతి వర్గాలంటున్నాయి. అయితే 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 వరకు ఉంది. దీంతో ఇప్పుడు ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక అనివార్యం. కొత్తగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు అక్కడ స్థానిక సంస్థల సభ్యులు అధికారంలో లేరు. వారి కాలపరిమితి పూర్తయి ఏడాది దాటిపోయింది. కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తర్వాత ఆ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే కవిత రాజీనామా ఆమోదం విషయంలో మండలి చైర్మన్ తాత్సారం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఒకవేళ కవిత రాజీనామా ఆమోదించినా తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కవిత రాజీనామాకు ఆమోదం పొందకపోవడానికి ఈ అంశమే కారణంగా తెలుస్తోంది. జనవరి 2వ తేదీ నుంచి మళ్లీ శాసనమండలి ప్రారంభం కానుంది. దీంతో ఈ సెషన్లోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ను నేరుగా కలిసి రాజీనామా ఆమోదించమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరుతారని తెలుస్తోంది. మొత్తానికి గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న కల్వకుంట్ల కవిత రాజీనామా అంశం శీతాకాల అసెంబ్లీ సెషన్స్లో అయినా ఆమోదం పొందుతుందో లేదో చూడాలి.